హారతి ఇచ్చే సమయంలో లైట్స్ ఆఫ్ చేస్తారు. దయచేసి సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఎవరు ఆన్ చేయొద్దండి. ఆ సమయంలో హారతి ఇచ్చే సమయంలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఎవరు ఆన్ చేయొద్దు. అమ్మ హారతి ఇచ్చే సమయంలో లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. దయచేసి కంగారు పడద్దు. సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఎవరు ఆన్ చేయొద్దండి ఆ సమయంలో. వచ్చింది అంటే అమ్మాయి సాయంత్రం 7:30 వచ్చిందిలే దారిలో దారిలో హర హర మహాదేవ, హర హర మహాదేవ. శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజ ప్రారంభం. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖడ్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిబివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సిద్ధికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసుర సోదరాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్తరాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వనే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం అహిర్భుజ్ఞాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరసవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతభిజే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రభిజే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదవే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. ఇది శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజ సంపూర్ణం. మా అందరూ పొలికి నమస్కారం చేసుకోండి అమ్మా.
అందరూ పూలకి నమస్కారం చేసుకోండి. నిశ్శబ్దాన్ని పాటించండి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి.
ఎలక్ట్రీషియన్ గారు సార్ చెప్పండి. లైట్స్ ఆఫ్ చేయాలండి. ప్రాంగణంలో స్టేజ్ మీద అన్నీ. అమ్మ ఎవరు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయొద్దండి. లైట్స్ అన్ని ఆఫ్ చేయాలండి. నాగేశ్వరరావు మొత్తం ఆపాలి. అన్ని లైట్స్ ఆఫ్ చేయాలి. నాగేశ్వరరావు కంప్లీట్ మొత్తం ఆపేయాలి. మళ్ళీ చెప్పండి. నాగేశ్వరరావు మా లైట్స్ ఆన్ చేయండి. మా హారతికి ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకోండి. అన్ని లైట్స్ ఆన్ చేయండి. हरि ओम हरि ओम ఒక 5 నిమిషాల పాటు నిశ్శబ్దాన్ని పాటించండి అమ్మా. శ్రీ గంగా భ్రమరాంబ సహిత చంద్రశేఖర స్వామివారి దివ్యక్షేత్రం తరఫున సుమారు 3 నెలల క్రితం కమిటీ సభ్యులు వచ్చి గతంలో మీరు పెట్టిన అభిషేకం మా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు చూడలేకపోయారు, తరించలేకపోయారు, ఇంకొక అవకాశం ఇవ్వండి అని చాలా ఆర్తితో అయితే అందరూ అట్లనే అడుగుతారు. బండిలో వస్తున్నప్పుడు చూసాము ఎంత శ్రద్ధ వహించారో, మానసికంగా ఎంత వారు చాలా ఇబ్బంది పడి ఉంటారు. వాస్తవానికి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. దానికి తగ్గట్టుగా అందరూ అభిషేకాన్ని చూశారు. చాలామందికి అర్థం కాదు. దాదాపు 1 నెల రోజులు వీళ్ళు కంటిన్యూగా కష్టపడితే కానీ ఇలాంటి అవుట్పుట్ రాదు, ప్రోగ్రెస్ ఉండదు. ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తారంటే మనబోటు వాళ్ళను ఇలాంటి కార్యక్రమాలు చేయలేము, చూడలేము. ఆర్థికంగా కానీ సమయ పరంగా కానీ మనకు అవకాశం ఉండదు. ఇలాంటి చంద్రశేఖర స్వామివారి దివ్యక్షేత్రం తరఫున కమిటీ సభ్యులు కావచ్చు, అర్చక స్వాములు కావచ్చు, భక్త బృందం కావచ్చు, అద్భుతమైనటువంటి అవకాశం. వాస్తవానికి ఈ కొద్ది జనం మాత్రమే అనుకుంటాం మనం. ఏదైతే కొన్ని లక్షల నామం జపించబడిందో అందరితో
చుట్టుపక్కల రోగగ్రస్తులు ఉన్న, దేహాన్ని ఇంకా కాపాడుకోలేము, దేహం చాలించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి కూడా ఉత్తమ గతులు కలిగేటట్టుగా ఎన్నో రకాలుగా ఇది శక్తిని ధారపోస్తుంది. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి దివ్య క్షేత్రం చాలా అద్భుతం. కారణం ఏంటంటే 80వ వార్షికోత్సవం. ఒక చిన్న ఊరిలో 80 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక దివ్యక్షేత్రం ఉండడం అంటే మీరందరూ చేసుకున్న పుణ్యఫలం. అది ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారని ఏర్పాట్లు చూస్తేనే తెలుస్తుంది. ఆ దివ్యక్షేత్రం ద్వారా ఒక చుట్టుపక్కల గ్రామాలు, మీ గ్రామమే కాకుండా సమస్త ప్రాణికోటి కూడా తరించాలని ఈ అభిషేకానికి శ్రమించిన కమిటీ సభ్యులు కావచ్చు, సహకరించిన దాతలు కావచ్చు, అలాగే సేవకులు కావచ్చు, అర్చక స్వాములు మొదలగు వారు కావచ్చు, అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో వర్ధిల్లాలని పరమేశ్వరుని కోరుకోవడం కాదు, భగవంతుడి ఆ రకమైనటువంటి అనుగ్రహం లేకపోతే ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడం సాధ్యపడదు. వాస్తవానికి లాస్ట్ టైం జరిగిన దానికి మేము ఫస్ట్లో ఇవ్వనమని చెప్పాం. వాస్తవానికి వారు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చక్కగా ఏర్పాట్లు చేశారు. ప్లేస్ ఇంతే ఉండడం వల్ల ఈ జనం నాకు తెలిసి, అదే ఇంకొంచెం గ్రౌండ్ లాంటిది అయితే ఇంకా బాగా వచ్చేవారు. చాలా చక్కగా వచ్చినట్టే వాస్తవానికి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల రూపాయలు దాదాపు 1 నెల రోజుల కాలాన్ని వెచ్చించి శ్రమపడి ఎందుకు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. గంట వ్యవధి, దీనికి కూడా కుదరదంటాం మనం. అలాంటప్పుడు కార్యక్రమాలు వీళ్ళు చేయకపోతే డబ్బులు మిగిలితే శ్రమ మిగులుతుంది. వాళ్ళు వేరే కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు చూసుకోవచ్చు. కానీ లోకంలో కొంతమందిని కొన్ని వాటి కోసం భగవంతుడు పుట్టిస్తాడు. అందులో భాగంగానే చాలా అద్భుతం అండి చంద్రశేఖర స్వామి వారి దివ్యక్షేత్రం. మీకు అర్థం కావట్లేదు. అది ఊర్లోకి మొట్టమొదటి ఫ్లెక్స్ చూసి లోపలికి వచ్చినప్పుడే చాలా 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 ప్రశాంతంగా, ఏదో మొత్తానికి ఆహ్వానిస్తున్నట్టే ఉంది. లాస్ట్ టైం నాకు అట్లా అనిపించలా. దోషం నాలో ఉందేమో అనుకున్నా లాస్ట్ టైము. ఇప్పుడు మాత్రం వాస్తవం బయటపడింది. ఆ దివ్యక్షేత్రానికి కావలసినవన్నీ మన జీవిత కాలం వరకు సమకూరుస్తూ కమిటీ వారికి, అర్చక స్వాములకి, అన్ని రకాలుగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా సహకరించవలసిందిగా, అలాగే స్వామివారి అమ్మవారి నుంచి మీకేది కావాలో అది ధర్మం ప్రకారం పొందవలసిందిగా కోరుతున్నాము. వారికి అభ్యంతరం లేకపోతే ఈ అభిషేకం మేము చేసినందుకు గాను ఉదయం నుంచి మా పిల్లలు షెడ్యూళ్ళు ప్రకారం వస్తున్నారు. వెళ్ళిపోయేంత వరకు కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఊరి నుంచి కానీ కమిటీ వారి దగ్గర నుంచి కానీ మేము తీసుకొని మాట వాస్తవం అయితే, అలాగే డబ్బు పరంగా కానీ, ఒక పండు, ఒక వస్త్రం పరంగా కానీ తీసుకొని మాట వాస్తవం అయితే, వారికి అభ్యంతరం లేకపోతే సభాముఖంగా తెలియజేయాలి. కారణం ఏంటంటే వీరికి ఖర్చు ఎంత అవుతుందో మాకు అంతకంటే ఎక్కువ అవుతుంది. బిందెలు కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ మేము రావడం కానీ, వేరే ఊర్ల నుంచి హైదరాబాదు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, చెన్నై, అన్ని చోట్ల నుంచి ప్రతి అభిషేకానికి రావాలి సేవకులందరూ కూడా. చాలామంది ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, ఎక్కువ కూలీలు ఉంటారు మా పిల్లల్లో. ఏ రకమైనటువంటి, ఇప్పుడు సహజంగా అనుకుంటా డబ్బులు తీసుకోరు కాబట్టి నేనేమని ఇస్తారేమో సేవకులు, కానీ నేనెంతో నా పిల్లలు కూడా అంతే. ఏమీ తాకకుండా చేస్తేనే ఫలితం ఈ గ్రామానికి ఉంటుంది, ఈ లోకానికి ఉంటుంది. అదే నియమంతో కొన్ని వేల అభిషేకాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సేవకులు పైకి నేను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. సేవకులందరూ గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం వేమవరంలో ఒక కోటిలింగాల దివ్యక్షేత్రాన్ని నిర్మాణం చేపట్టారు. వీధి వీధి, ఊరు ఊరు తిరిగి భిక్షాటన చేసుకుంటూ చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అభిషేకంలో ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తామని మా వాళ్ళు సేవకులు అడిగినట్లు వీళ్ళల్లో మరెవరో తెలీదు ఒప్పుకున్నామన్నారు. అది నాకైతే తెలియదు, నిర్ధారణ కాలేదు. అది వాస్తవం అయితే, వారికి అభ్యంతరం లేకపోతే, వారిని ఇచ్చిన అనుమతి నిజమైతే మాత్రం ఆ రకమైనటువంటి 4 మాటలు సేవకులు మాట్లాడతారు. ఇచ్చారు నాన్న?
అందరి తరఫున ఇచ్చారా? ఆ? ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగింది, బాగా గుర్తుంచుకోండి నాన్న. ఎంతోమంది సహకారం అందించుంటారు. మీరు తిరిగేటప్పుడు కూడా ఇట్లా స్టే చేస్తున్నాం, లైటింగ్, సౌండ్ సిస్టమ్, పూజా సామాన్లు, పాలు, పెరుగు ఏదో అడుగుంటారు. ఎవరో ఒకరిద్దరు కాదని కూడా ఉంటారు. ఒక దివ్య క్షేత్రం తరఫున వారి వ్యక్తిగత జీవితాల్లో ఎంతో గౌరవంగా బతికిన వాళ్ళు కూడా ఇంటింటికి కొట్టుకి తిరుగుతారు డబ్బులకు వసూలు చేయడానికి. ఏం అవసరం అమ్మా? యాచించే స్థితిలో వాళ్ళు లేరు. మనకున్నటువంటి కొన్ని విషయాలు కడగడానికి, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కుదవపెట్టి మీ దగ్గర యాచన చేయడానికి ఇది ఒక సాధనా మార్గం. కేవలం కమిటీ వాళ్ళు అనుకుంటారు, అర్చక స్వాములు అనుకుంటారు. ఇలాంటి దివ్యక్షేత్రానికి వాళ్ళని మినహాయిద్దాం, నేం లేదు. ఇంకా చక్కగా ఆర్గనైజ్ చేసి, ఇలా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముఖ్యంగా ఇలాంటి ఊర్లలో కొంచెం డిసిప్లైన్గా ఉండేది మీరే. సిటీలో కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి వారు రావచ్చు, రాకపోవచ్చు. ఎలాంటి కార్యక్రమం చేసినా మన కోసమే తలపెడుతున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇందులో మహా అయితే అనకూడదు ఒక 5% సహకరించి ఉంటారు ఆర్థికంగా, 5% జనాభా అనుకుంటున్నా బహుశా. మరి మిగిలిన వాళ్ళు అవసరం లేదు. స్తోమత స్థాయి కాదమ్మా, స్తోమత ఎవరికి ఉంటుందో మానసిక ఆర్థికంగా వాళ్ళల్లా ఇలాంటి వాటికి సహకారం చేసే తీరాలి. ఎన్ని మనం సంపాదించుకున్నప్పటికీ కూడా బాగా చాలామంది గుర్తుపెట్టుకోవాలి. గత నెలలోనేనండి మా అమ్మాయికి పెళ్లి చేశాము, బాగా ఖర్చుల్లో ఉన్నాము కనుక స్వామివారికి ఇవ్వలేము. మొన్నే మా అబ్బాయి ఫీజు కట్టాము కనుక స్వామివారికి ఇవ్వలేము. మన ఇంట్లో వాళ్ళకి బాగుండక హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్ గారు కూడా అదే మాట చెప్తారా? మనల్ని మనం మోసం చేసుకోవడానికి ఎన్నో వంకలు ఎత్తుక్కుంటాం. మానసికంగా ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు, ఒకటే మాట, ఏమనుకోబాకండి, వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటుంది. స్థాయి వారి జీవితాలు చక్కగా గడుస్తున్న కమిటీ వాళ్ళకి. అయినా మన దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి నేను మాట్లాడట్లా. ఒక్కసారి ఆలోచించండి. మా పిల్లలు పీజీలు, డబల్ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, మూటలు మోస్తున్న వాళ్ళు ఉన్నారు, బేల్దారి పనికి, పెయింట్ పనికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో వాళ్ళకంటూ గౌరవం ఉంది, అపకీర్తి పాలు కాకుండా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి జోలు పట్టుకొని వస్తారు, భిక్ష వెతుకుంటారు. అలాంటి ధనంతో అలాంటి దివ్యక్షేత్రం నిర్మాణం చేయాలని వాళ్ళ సంకల్పం. ప్రతి విషయాన్ని 1-2 సార్లు కాదు లేదు అనేటప్పుడు ఈ అవకాశం భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు? 80 సంవత్సరాలు, 80 వార్షికోత్సవం చిన్న విషయం కాదని బాగా గమనించండి. ఇవాళ మన కాలంలో ఒక మనిషి జీవితం లేదు. అప్పట్లో, ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళు కాదు, అప్పట్లో వాళ్ళు ఇప్పుడు ఇంకా మనకి చాలా టెక్నాలజీ పెరిగింది. ఈ ప్రోగ్రామ్కి చాలా వాట్సాప్లో, సోషల్ మీడియాలో చాలా అవకాశం ఉంది. ఏదైతే తాపత్రయంతో ఇలాంటి దివ్యక్షేత్రాలు తాపత్రయపడుతున్నాయో, కార్యక్రమాలు చేస్తున్నాయో, ప్రతిదీ ఖర్చుతో కూడిందే కదా నాన్న. ఒకసారి ఆలోచించండి. భగవంతుడు ఒక నెలకి 30,000 రూపాయలు మీకు ఆదాయం ఇచ్చాడంటే, మీ శ్రమ మాత్రమే అనుకొని 10,000 రూపాయలు కుటుంబానికి ఖర్చు అయితే 20,000 రూపాయలు ఒక స్థలం తీసుకొని దానికి కిస్తీలు కట్టుకుంటూ ఉంటాం. ఆ తెలివితేటలు బాగానే ఉంటే ఇబ్బంది లేదు. ఏ కారణంగానే ఉద్యోగం పోతే ఆలోచన రాదు. ఎందుకంటే మీ మీద మీకున్న నమ్మకం, ఉద్యోగం నేను చేస్తున్నానండి. నిజంగా మీ ఉద్యోగం మీరే సంపాదించుకొని శ్రమించి డబ్బు సంపాదిస్తున్నట్లయితే లోకంలో మీకంటే 100 రెట్లు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎందుకు రోడ్ల మీద యాచిస్తున్నారు? మాలాంటి ట్రస్ట్లో వాళ్ళకి 365 రోజులు ఎందుకు రోడ్ల మీదకి అన్నం పెడుతున్నాయి? ఎక్కడో ఒక శక్తి, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ పూర్వీకులు కావచ్చు, మీకు శాశ్వతంగా నిలిచిన ఆశీర్వాదం వాళ్ళు దాన ధర్మాలు చేసుకొని, అలాగే అదే పద్ధతిని, అదే సంస్కారాన్ని భవిష్యత్తులో మిగతా మీ తరాలకు కూడా పంచాలి. ఇలాంటి దివ్యక్షేత్రాలు ఏ కార్యక్రమం చేసినా అందరూ సహకారంగా ఉండాలని ఇప్పుడు కమిటీ వాళ్ళు మాట్లాడతారు. అలాగే కోటిలింగాల సేవకులు చైర్మన్ గారు అయ్యప్పరాజు గారు వారు అనుమతి ఇచ్చారు కాబట్టి వారు మాట్లాడతారు. కార్యక్రమం
ఇక్కడ ఇదే దేవాలయంలో ప్రసాదం ఏర్పాటు చేస్తారటమ్మా. ఇంతసేపు 1 గంట సేపు పైనే చక్కగా చిన్నపిల్లల మాదిరి చక్కగా కూర్చున్నారు. కమిటీ వారు ఎంతో శ్రమించి, అలాగే దాతలు ఎంతో శ్రమించి ఏర్పాటు చేస్తుంటారు ప్రసాదాలు. స్వామివారికి మీ ముందు నివేదన చేశాము. భగవంతుడు ఎంగిలి పడ్డాడు అనుకొని అది మీరు దివ్య ఉచ్చిష్టంగా తీసుకోవాలని, మహా అయితే 10 నిమిషాలు అదనంగా లేట్ అవ్వచ్చు మీకు ప్రసాదం నిమిత్తం. తొక్కిసలాట లేకుండా కమిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం కొంచెం డిసిప్లిన్ పాటించి, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అందరినీ వరుస సంఖ్యలో జాగ్రత్తగా ప్రసాదం తీసుకోవాల్సిందిగా, అలానే దీనికి సహకరించిన దాతలకి, శ్రమపడిన సేవకులకి, కమిటీ వారికి, అర్చక స్వాములకి, చుట్టుపక్కల చాలామందికి స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆ దివ్యక్షేత్రం తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. హరి ఓం. గంగాపురం చంద్రశేఖరం వారి 80వ ఆర్థికోత్సవ మహాసందర్భంగా మేము ప్రయోగాన్ని మన్నించి మా మంత్రం తప్పని తెలుసుకొని స్వామివారు ఇక్కడికి వచ్చి అప్లికేషన్లకు వారికి నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మా గ్రామ ప్రజలకు మనం ఏమైనా తప్పులు భాగంగా వస్తుంటే మా దగ్గర పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. తల్లి పార్థలింగాభిషేకం చూశారు. ప్రదోష కాలంలో మహాత్ములు చెప్తున్న మాట, ఎన్నో జన్మల సుకృతం ఉంటే అలాంటి అభిషేకం చూడగలుగుతాం. అంతేకాక మీ అందరూ తెలిసిందే తల్లి, అమ్మ ఎవరు కలవద్దు, 2 నిమిషాలే, ఎవరు కలవద్దు, ఎవరు స్థానం ఎవరు కలవద్దమ్మా. కోట్ల మందికి అన్నం పెట్టి లక్షల అనాథ సేవలు దానం చేసి అలాంటి మహానుభావుల చేతి మీదగా ఈ రోజు ఈ అభిషేకం నిర్వహించడం అంటే పరమేశ్వరుడు సాక్షిగా ఈ ఊరు ఎంతో పునీతం చేసుకున్నాడు తల్లి. స్వామి వారు ఎంతో కఠోర సాధనలో ఉండి మనకి ఈ సమయాన్ని కేటాయించాడు. మహాత్ములు వారి శక్తి అంతా దానపోస్తారు మన కోసమే. షిరిడీ సాయిబాబా వెళ్ళిపోయారు, వారి శక్తి ఎలా ఉంది అలానే ఉండాలని మా సేవకులు అందరం కలిసి భీమవరంలో కోటిలింగాల పుణ్యక్షేత్రం నిర్మాణం చేసుకుంటూ వారి శక్తి అక్కడ ఉండాలని మా సేవకులందరూ కోరుకుంటే స్వామివారు ఆశీర్వాదంతో ఆ నిర్మాణం మొదలుపెట్టాము. కనుక ఆ కోటిలింగ మహాపుణ్యక్షేత్రానికి విరాళాలు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వచ్చారు. కోట్ల రూపాయలు ఇవ్వడానికి బాబా గారు ఆయన ఎంతో కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి కట్టాల ధర్మక్షేత్రం కావాలది. 9 ఎకరాల విశాలమైన పుణ్యక్షేత్రం తల్లది. ఎలాంటి రూపాయి తీసుకోకుండా ప్రతి రోజు కూడా ఎలాంటి సేవకి కూడా రూపాయి తాకుండా అన్ని రకాల సేవలు ఉచితంగా పెట్టాలి. అలానే ఎక్కడ ఉండి ఉండకూడదు, ఎలాంటి పుణ్య కార్యక్రమం చేసుకున్నా కూడా ఎలాంటి రూపాయి తీసుకోకూడదు అనే షరతులతో బాబా గారు చెబితే వాటిని మేము కట్టుబడి మా సేవకులందరూ కూడా ఎంతో శ్రమతోటి ఆ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టాం తల్లి. మా సేవకులందరూ కూడా మీ వద్దకే భిక్షాటనకు వస్తున్నారు. దయచేసి అలా మహాపుణ్యక్షేత్రానికి మీరందరూ కూడా ఎంతో కొంత శక్తివంతంగా విరాళం ఇస్తే ఆ నిర్మాణం తొందరగా పూర్తి చేసుకోవాలని సంకల్పంతో మీ వద్దకి మా సేవకులు భిక్షాటనకు వస్తున్నారమ్మా. దయచేసి ఎవరి శక్తానుసారంగా వారు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలానే ఆ గొప్ప పుణ్యక్షేత్రంలో 10,000 పాలాది శివలింగాలతో ఒక క్షేత్ర నిర్మాణం జరగాలని కేవలం ఒక్క శివలింగానికి 500 రూపాయలు మాత్రమే విరాళం ఇస్తే ఆ శివలింగం మీ పేరు మీద ప్రతిష్ఠ జరుగుతుంది. ఇలాంటి అవకాశం బాబా గారు ఎంతో మంది గొప్పవారు వచ్చి మీకు అందరు తెలిసిన వాళ్ళ పేరు చెప్తే వారు మొత్తం నిర్మాణం చేస్తానన్నారు. కాదు నాయన, ఈ మహాపుణ్య క్షేత్రాన్ని ఎంతో మంది సేవకులు రక్తంతో కట్టాలని ఆయన మన ఈ కలియుగ ఉన్నంత వరకు కూడా ఆ దివ్యక్షేత్రం తేజోభవానంగా వెలగాలని మా సేవకులు మీ అందరం కోరుకుంటే మా స్వామి వారు ఆశీర్వాదం చెప్పారు. కనుక మా సేవకులందరూ కూడా మీ వద్దకే రసీదు పుస్తకాలు తీసుకుని వస్తున్నారు. కేవలం 500 రూపాయలతోటి ఆ కోటిలింగ మహాపుణ్య క్షేత్రంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. అందులో వచ్చే శక్తి మీ అందరికీ కూడా వర్తించాలని బాబా గారు సంకల్పంతో మేమందరం కూడా శిరస్సు వచ్చి
అహం విడిచి స్వామివారి సాక్షిగా మీ వద్దకి మా సేవకులందరూ కూడా భిక్షాటనకు వస్తున్నారు. ఎవరి తోచిన విధంగా వారి అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి. మహాత్ములు మన దగ్గరే ఉంటారు, ఎక్కడ ఉండరు. దానికి సాక్ష్యం బాబా గారే. కరోనా సమయంలో కోట్ల మందికి అన్నం పెట్టి లక్షల నాద సేవలతో అన్నం చేశారు. మాస్క్ అంటే తెలియదు, ప్రయోజనాలు అందరూ చెప్తారు తల్లి. మా బాబా గారు ఒకటే అన్నారు, నాయన ఎవరు ఇంట్లో ఉండొద్దు. మా సేవకులందరూ రోడ్డు మీదే బతికాము, ఎవరికి ఒకరికి కరోనా రాలా. ఇంతకంటే సాక్ష్యం ఎవరు తల్లి? బాబా గారి సాధనకి ఇంతకంటే సాక్ష్యం మీ కళలో చూశారు. అలాంటి మహానుభావుడు చేతుల మీదుగా ఆ దివ్య పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో మేమందరం కోరగా వారు అనుమతి ఇచ్చారు. అలా మహాపుణ్యక్షేత్రాన్ని నిర్మాణం తలపెట్టాము. ఇప్పటికే ఒక అపురూపమైన 50 అడుగుల నందీశ్వరుడు రెడీ అయ్యారు. అలానే ఈ పుణ్యక్షేత్రానికి 10,000 పాలరాతి శివలింగాలతో ఒక పుణ్యక్షేత్రం నిర్మాణం చేస్తున్నాం. అదే ప్రాంగణంలో కనుక ఒక్కొక్క శివలింగానికి 500 రూపాయలు మాత్రమే పెట్టాము. మా సేవకులందరూ కూడా మీ వద్దకే రసీదు పుస్తకాలు తీసుకుని వస్తున్నారు. ఎవరి తోచిన శివలింగానికి వారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అది జయగోడు. శ్రీ రాఘవేంద్ర డైరెక్టర్ దర్శనం మాకు ఈ ప్రోగ్రాంలో ఆర్థికంగా సహాయం చేసినట్లు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న కార్యక్రమం మొత్తం వాళ్ళు. అమ్మ స్వామివారు, అర్చక స్వామివారు అలా మహాపుణ్యక్షేత్రానికి అనకలూరి వైద్యనాథం గారు ధర్మపత్ని లక్ష్మీతో సమ్మగారు వారు ఆ గుడి సేవకులు వారు 25,000 రూపాయలు విరాళంగా ఆ మహాపుణ్యక్షేత్రానికి ఇచ్చారమ్మా. వంశం ఆ పరమేశ్వరుడు సాక్షిగా గ్యారెంటీగా అనుకూలం ఉంటుంది. కేవలం మనం వ్యాపారం చేస్తాం మన తరం వరకే, కానీ వారు ఇచ్చే 25,000 వారి వంశం అభివృద్ధి చెందాలని మా తరపున, మా గురువు గారి తరపున ఆ పరమేశ్వరుడు కోరుకోవడం జరుగుతుంది. అలానే తల్లి ఎవరైనా సరే ఐలంపూడి లింగయ్య గారు 5,000 రూపాయలు స్వామి పేరు చెప్పి రసీదు తీసుకోండి స్వామి. 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళ పరమేశ్వరుడు సాక్షిగా అష్టైశ్వర్యాలు అఖండ ఆరోగ్యాన్ని ప్రసాదించమని పరమేశ్వరుడు కోరడం జరుగుతుంది. రోజు చూడండి దాంట్లోనే వస్తాయి. నేను పెట్టాను సేమ్ అంతా దాని మీద ట్యాప్ చేసి వస్తాను. నిన్నటిదే ట్యాప్ చేయండి, మా ఛానల్ లోగా ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి. సిటీఎం తెలుగు అది అక్కడ దాని వైపు క్లిక్ చేయండి. అందుకే ప్రతిస్తాను క్లిక్ చేస్తే వస్తుంది. తీసుకుంటాం